ఈరోజు టాపిక్ వచ్చేసి రెస్పెక్ట్ అనమాట. సో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మీకు షేర్ చేస్తాను. సో ఎంతమంది నన్ను డిస్రెస్పెక్ట్గా మాట్లాడారు అన్నీ మీకు చెప్తాను. సో నాకు అప్పుడు ఒక 17 ఏళ్ళు ఉంటాయి అబ్బా. సో ఆ 17 ఏళ్ళలో నేను పనికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నా పరిస్థితులు బాగాలేక, సో వాట్ ఎవర్ రీజన్స్ నేను పనికి వెళ్ళాల్సి వచ్చింది. సో పని చేసుకుంటూ నేను చదువుకోవాలి. సో ఇంకో ఆప్షన్ నాకు లేదు. సో నేను ఏం చేశాను అంటే ఉదయం 8:30కి నేను మామూలుగా పనికి వెళ్తాను, సాయంత్రం 7 వస్తాను. వచ్చి కొంచెంసేపు చదువుకుంటూ ఉంటాను. అలా కాలేజీలో మేనేజ్ చేసుకున్నాను. సో అలాగే MBA వరకు చదివాను. సో 5 ఏళ్ళు పని చేస్తూ వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ కాలేజీకి ఫీజు పే చేసి అలా చదువుకుంటూ ఉండేవాడిని. సో ఈ క్రమంలో నాకేం జరిగింది అంటే ఒకడు వచ్చాడు. అక్కడ డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. సూపర్వైజరు, ఇంజనీర్ లెవెల్, ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. సో ఒక ఇంజనీర్ వచ్చేసి ఏమన్నాడు, రేయ్ మా పేరు కూడా పెట్టి పిలవట్లా, రేయ్ మావే, నా పేరు సాయి అనేది ఉంది కదా, రెస్పెక్ట్ లేదు. సో ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకడు వస్తాడు, ఏరా చదువుపలేదా, వచ్చి పని చేస్తున్నావు, చదువుకోవాలరా, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో చదువుకుంటావు అని ఒకడు కామెంట్ చేస్తాడు. అంటే వాడి పరిస్థితి ఏంటి, వాడి సిచ్యువేషన్ ఏంటి ఏమీ తెలియకుండా డైరెక్ట్గా వచ్చేసి వాడిని ఏమీ అడగకుండా డిస్రెస్పెక్ట్ఫుల్గా మర్యాదపూర్వకంగా లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి.